నాయకుడు అనేటోడు నలుగురి బాగు కోరుకునేటోడై ఉండాలి, బతుకులను మార్చేటోడై ఉండాలి. అసొంటి నాయకుని అడుగులు మా ఊర్లో మోపితే మంచిగుండ అనే తట్టు ఉండాలి. 10 కాలాల పాటు యాది చేసుకునే తట్టు ఉండాలి. హగో అదే ప్రయత్నం చేస్తున్నాడు మన సీఎం రేవంత్ రెడ్డి. ఎంత గొప్ప పనులు చేస్తున్నాడంటే చెప్పను, మీరే చూడుర్రి. నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలైనట్టు కాంగ్రెస్ సర్కార్ వస్తే కష్టాలు తీరుతాయి అనుకుంటే చూడుర్రి కొత్త కష్టాలు ఎట్లొచ్చినాయో. పోలీసులతోటి ఫైటింగ్ చేయాల్సి వచ్చింది, మా బతుకులు ఆగం చేయకుండ్రి అని బతిలాడుకోవాల్సి వచ్చింది. అగ చూడుండ్రి జెండా కర్రను పట్టుకొని ఎట్లా గుంజుతున్నారో. అటు పోలీసులు ఇటు జనాలు ఫైటింగ్ జోరుగానే చేసిండనుకో రాదుండ్రి. ఇదే ప్రజలు కోరుతున్న మార్పు అన్నట్టే చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి పనులు. ఇదే బస్తీ జనాల బతుకులు మార్చే పని. ఇంతకు మించిన గొప్ప పని ఇంకే ఉంటదన్నట్టు చేస్తున్నారు. హైదరాబాద్ పట్నం మూసాపేట ఏరియాలో ఉన్న ఆంజనేయ నగర్ లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలు. అయ్యా మా బతుకులు ఆగం చేయకుండ్రి. ఇన్ని రోజులు చిన్న చిన్న గుడిసెలు ఇండ్లల్లా మలుచుకొని పండి బతికినాం. కాంగ్రెస్ సర్కార్ వస్తే మాకు ఇండ్లు కట్టిస్తది కావచ్చు అని అనుకున్నాం, కానీ ఇట్లా ఉన్న ఇండ్లను కూడా కూలగొడతారు అనుకోలేదు. ఆపుండ్రి అని ఎంత మొత్తుకున్నా పోలీసులు ఊకోలేదట. అగ చూడుర్రి జనాలను ఎట్లా నెట్టేస్తున్నారో. మనుషుల తీరుగా చూస్తేనే లేరు ఎవ్వలను. షాపులు ఇండ్లు అక్రమంగా కట్టుకున్నారని కూలగొట్టేటందుకు చేస్తున్న పనట ఇది. ఎంత మంచి ప్రభుత్వమో చూడుర్రి, ఎంత మంచి భరోసాని ఇస్తున్నారో చూడుర్రి. ఇంత గొప్ప పాలన చేస్తున్నారు కాబట్టి 10 కాలాలు కాదు 100 ఏండ్లైనా రేవంత్ రెడ్డి పాలనను మర్చిపోకుండా చేస్తున్నాడు. బీద సాదల బతుకుల్లా భారీ మార్పులు తీసుకొస్తున్నాడు. అందుకే ఇట్లాంటి సీఎంలు దేశమంతట ఉండాలి. అట్లయితేనే పేదలకు న్యాయం జరుగుతుంది, నిరుపేదల బతుకులు మారుతాయి. అంటే గుడిసెల నుంచి రోడ్డు మీద పడుడు అంటే మార్పే కదా. గ్రేట్ రేవంత్ రెడ్డి అని మస్తు మెచ్చుకుంటా తలుసుకుంటా ఏడుస్తున్నారట.